అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారాన్ని మనం కేటాయించుకుని ఆ రోజు ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించడమే కాకుండా మనకున్నటువంటి చెత్తని సంపదగా మార్చడం ఎలా అనేది దానిపైన మన ఆంధ్రప్రదేశ్లో మరి మన ముఖ్యంగా మన కడపలో కార్యక్రమాలు చేస్తున్నాం. దీంట్లో భాగంగానే ఈ మొత్తం ప్రోగ్రాం స్వర్ణాంధ్ర ప్రోగ్రాము గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోనే మైదుకూరులో ప్రప్రదంగా ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రతి నెల కూడా తీసుకుని ప్రజలకి అవగాహన కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అతి ముఖ్యమైనటువంటి సమస్య ప్రతి ఇంటిలోనూ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఈ-చెక్, అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలామంది అడగవచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా రకాల చెత్తలు ఉన్నాయి, కానీ ఈరోజు ఎందుకు ఈ చెత్త గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలామంది అనుకోవచ్చు. కానీ మీ అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేగంగా పెరుగుతున్నటువంటి చెత్త, ప్రమాదకరమైనటువంటి చెత్త ఈ చెత్త. ఎందుకంటే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లోనూ, అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, వాచ్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో పనిచేసే ఫ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే వాషింగ్ మిషన్ కావచ్చు, ఏదైనా కూడా దాంట్లో ఉండే మదర్ బోర్డ్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. మదర్ బోర్డ్స్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ఉంటాయి. అవి మెర్కురీ, కాడ్మియం, తర్వాత ఇతరత్ర క్యాన్సర్ కారకమైనటువంటి కెమికల్స్ ఉంటాయి. అటువంటి చెత్తని మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోయినట్టయితే అది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో చేరి అదే మళ్ళీ మనకి నీటి ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, లేకపోతే పండిస్తున్నటువంటి ఆహార పదార్థాల వల్ల మళ్ళీ మనకి రావటం, తద్వారా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాధులు, క్యాన్సర్తో సహా మనకి వచ్చే అవకాశం ఉంది. సో వీటిని అవగాహనతో మాత్రమే మనం నిర్మూలించగలుగుతాం. సో దాంట్లో భాగంగా ఈరోజు మన కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఈ చెత్తని కలెక్ట్ చేసుకునే విధంగా ఒక పర్మనెంట్ RRR సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ప్రతి వీధిలోనూ కూడా ఈ చెత్తని ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకునే విధంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ప్రతి ఇంట్లోనూ మీ ఇంట్లో పాతపడినటువంటి ఫోన్ కానీ, లేకపోతే ఓల్డ్ మొబైల్ ఫోన్ కానీ, లేకపోతే ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు వాడకుండా పడేసినటువంటి వస్తువు ఉన్నా కూడా వాటిని ఈ వెహికల్స్కి అందజేసినట్టయితే వాళ్ళందరూ కూడా అటువంటి కలెక్ట్ చేసినటువంటి చెత్తనంతటినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ద్వారా ఏజెన్సీకి అందజేయడం జరుగుతుంది. వారు దాంట్లో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ని విడదీసి వాటిని మళ్ళా రీసైకిల్ చేయడమే కాకుండా ప్రజలకి ఎటువంటి ముప్పు లేకుండా వాళ్ళందరూ కూడా చేస్తారు. కాబట్టి ప్రజలందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ కోరుకునేది ఏంటంటే ఈరోజు ఈ చెత్త అనేది ప్రతి ఇంటిలోనూ కూడా చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఒక కుటుంబం యావరేజ్న 1 కిలో ఈ చెత్తని జనరేట్ చేస్తూ ఉంది. అది చాలా వేగంగా కూడా పెరుగుతూ ఉంది. సో దాన్ని మనం అశ్రద్ధ చేసుకోకుండా అవగాహన. అందరికీ నమస్కారము. ఈరోజు స్వర్ణాంధ్రలో భాగంగా గత 4 నెలల క్రితము ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ఆంధ్రాని ఏ విధమైన
స్వచ్ఛాంధ్ర చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఏప్రిల్ మాసంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈరోజు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఎలక్ట్రానిక్ సంబంధించిన వైర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఫోన్లు కానీ, ఏదైనా కానీ మన ఇంట్లో పని చేయకుండా మూలన పడిన వాటిని తీసుకొచ్చేసి కార్పొరేషన్ వారు కలెక్షన్ సెంటర్స్ పెట్టారు. ఆ సెంటర్స్లో ఈ యొక్క సామాన్లు ఇచ్చేస్తే దాని నుంచి వ్యర్థాలను వల్ల మనకు ఇబ్బంది కలగకుండా వాటిని కలెక్షన్ చేసుకొని వాటిని రీసైక్లింగ్ పంపిస్తారు. ఈ ఎలక్ట్రానిక్స్ మనకేం లేవు, వైర్లు లేవు, మనకేం ఇబ్బంది లేవు అని అనుకోవద్దు. దాని నుంచి ఎన్నో జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. దాని నుంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి మన ఆరోగ్యాలు పాడు చేసే పరిస్థితి ఉంది. మనము పెద్ద బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టాము, ఆ క్లీన్ ఆంధ్రప్రదేశ్. అలాగనే మనం కడపలో కూడా మొదలుపెట్టాము ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, మన కడప స్వచ్ఛ కడప అనేసి. ఈ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ కడప ఈ రెండు ప్రోగ్రాంని ఒకటే తాటి మీద తీసుకెళ్ళి మన కడపను ఫేస్ లిఫ్ట్ చేస్తూ స్వచ్ఛ కడప చేసుకునే విధంగా మనం అందరం కలిసి ముందుకు పోవాలని కోరుకుంటూ ఉంటాను. ఈరోజు ఈ వేస్ట్ కలెక్షన్ పెట్టారు. ప్రతి ఒక్కరు నగరంలోని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ వైరు మిగిలినా, ఏ ఛార్జర్ దొరికినా అది పనికి రాదు అని అంటే తీసుకొచ్చి కలెక్షన్ సెంటర్లో ఇచ్చేసేయండి. కలెక్షన్ వెహికల్స్ కూడా వస్తున్నాయి, వాటిలో ఇచ్చేస్తే వాళ్ళు వాటిని తీసుకెళ్తారు. తద్వారా మీ ఇల్లు క్లీనప్ అయిపోతాయి. ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, అలాగనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.